ఎమ్మెల్సీ కవిత అంశాన్ని న్యాయస్థానంలోనే తేల్చుకుంటామని మాజీ మంత్రి ఎమ్మెల్సీ సత్యవతి రాథోడ్, ఎంపీ బడుగుల లింగయ్య యాదవ్ తేల్చి చెప్పారు. ఇక అరెస్టులు, కేసులతో భయపడేది లేదని వారు స్పష్టం చేశారు. బీఆర్ఎస్ పార్టీని దెబ్బతీయాలన్న మోదీ కుట్రలను ప్రజాక్షేత్రంలో తిప్పికొడదామన్నారు. గతంలో ఈడీ వచ్చాక మోదీ వచ్చేవారని, ఇప్పుడు మోదీతో పాటే ఈడీ తెలంగాణకు వచ్చి కవితను అక్రమంగా అరెస్ట్ చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ అరెస్ట్ మొదలు ఫస్ట్ నిన్న అరెస్ట్ చేసుడే కేంద్రంలో ఉన్నటువంటి ప్రభుత్వం బీఆర్ఎస్ పార్టీ మీద, కేసీఆర్ మీద కక్ష తీర్చుకునే విధంగా వ్యవహరించారు. దాంతో నిన్న మనం చెప్పినట్టే ఈ ట్రాన్సిట్ వారెంట్ లేకుండా అక్రమంగా అరెస్ట్ చేసారు. సుప్రీంకోర్టు నిర్ణయాన్ని కూడా పక్కకు పెట్టిండ్రు. దానికి తోడు ఈ ట్రాన్సిస్టర్ అండర్టేకింగ్ రూల్స్ ను కూడా మరి వ్యతిరేకంగా చేసింది. కాబట్టి ఇప్పుడు ఇది కోర్టు పరిధి పోయింది. సరే, ఏది ఏమైనా ఇవాళ పూర్తిగా ఏంటంటే భారతీయ జనతా పార్టీ ప్రతిపక్ష నేతలు ఉన్న కాడ, వాళ్లకు అక్కడ అధికారం ఆ రాష్ట్రాల్లో రాదనుకున్న కాడ ప్రతిపక్ష పార్టీల మీద కక్ష తీర్చుకునేటువంటి విధానం నడుస్తుందనేది దీంతో మళ్ళీ ఒకసారి అర్థమైపోయింది. దేశవ్యాప్తంగా చేస్తున్నారు. అట్లనే కేసీఆర్ మీద, లేకపోతే కేసీఆర్ ను డిమోరల్ చేయాలని చెప్పి కవిత గారి మీద కూడా నిన్న ఈ అక్రమంగా అరెస్ట్ చేసినాం. దీన్ని మేము బీఆర్ఎస్ పార్టీ తీవ్రంగా ఖండిస్తున్నాం. ఇటువంటి అరెస్టులతోటి దీంతో బీఆర్ఎస్ పార్టీ, కేసీఆర్ భయపడే నాయకుడు కాదు. ఖచ్చితంగా చట్టపరంగా మేము ఎదుర్కొంటాం. బీఆర్ఎస్ పార్టీ ఇవాళ ప్రజల్లో బ్రహ్మాండంగా ఇవాళనైతే కవిత గారిని అరెస్ట్ చేసిందంటే తెలంగాణ మొత్తం కూడా ఇవాళ భారీ ఎత్తున నిరసన ర్యాలీలు చేసింది ఈ యొక్క బీజేపీ ప్రభుత్వం మీద. ఖచ్చితంగా మేము బీఆర్ఎస్ పార్టీగా మేము ఇటువంటి వాటికి భయపడేది ఏం లేదు. రాబోయే రోజుల్లో మా పార్టీ పరంగా కేసీఆర్ గారు మేమంతా ఆలోచించుకొని ఏం చేయాలో చేస్తాం. అవెన్యూ కోర్టులో కవిత గారికి ఇవాళ ప్రవేశపెట్టి వారం రోజుల ఈడీ కస్టడీకి తీసుకోవడం జరిగింది. ఇది అనైతికం. నిన్న వారి ఇంటికి వచ్చి సర్చ్ వారెంట్ పేరుతో ఇంట్లోకి వచ్చి సర్చ్ చేసిన తర్వాత ఏమి దొరకనప్పుడు అరెస్ట్ వారెంట్ చూపించి అప్పటికే ఒక ప్రీ ప్లాన్డ్ గా వారిని అరెస్ట్ చేయడం జరిగింది. దాదాపు సంవత్సరంన్నర క్రితం ఆ రోజు ఆమెని సాక్షురాలుగా పిలిచి ఇప్పుడు దోషిగా అరెస్ట్ చేయడం అనేది చాలా దుర్మార్గమైన చర్య. గతంలో ముందుగా ఈడీ వచ్చేది నరేంద్ర మోడీ గారికి పడని వాళ్లు, పడని పార్టీ, వ్యతిరేకంగా ఉన్న పార్టీలు, ఆయనతోని పోరాటం చేసే, ఆయనకు వ్యతిరేకంగా పోరాటం చేసే పార్టీల మీద ముందుగా ఈడీలు వచ్చేది. బెదిరించి భయపెట్టి లోబర్చుకోవడం, ఎవరు భయపడి మరి లొంగిపోరో అలాంటి వాళ్ల మీద మళ్లీ మోడీ గారు వచ్చేది. కానీ నిన్న మాత్రం ఒకవైపు ఈడీ, ఒకవైపు మోడీ గారు వచ్చిండ్రు. అక్రమంగా అసలు ఎలాంటి ఆధారాలు లేకుండా మరి ఒకవైపు అయిపోయింది కేసు అనుకునే క్రమంలో ఎన్నికల ముందు కల్వకుంట్ల కవిత గారిని అరెస్ట్ చేయడం ఇది హేయమైన చర్య. దీన్ని తీవ్రంగా ఖండిస్తాం. బీఆర్ఎస్ పార్టీ గాని, వ్యక్తిగతంగా తెలంగాణ సమాజం గాని తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. మా నిరసనల్ని నిన్నటి నుంచి మరి అక్కడ తెలియజెప్పడం జరిగింది. కేసీఆర్ గారిని బలహీనపరచాలి, లేకపోతే బీఆర్ఎస్ పార్టీని బలహీనపరచాలి, కవిత గారిని అరెస్ట్ చేయడం ద్వారా అది సాధ్యమవుతుంది అనుకుంటే అది మీ భ్రమ తప్ప ఇంకోటి కాదు. తప్పకుండా రాబోయే రోజుల్లో ఇంకా బలపడతాం. మాకు న్యాయం పైన, చట్టం పైన నమ్మకం ఉంది. ఈరోజు తనను కస్టడీకి తీసుకోవటం అంటే రిమాండ్ చూపించకుండానే కస్టడీకి తీసుకున్నారు. నిన్న శుక్రవారం, ఈరోజు రేపు కోర్టు ఉండదు, కానీ కావాలని పట్టుకొచ్చి తను వేరే ప్రయత్నం చేయకుండా ఒకవైపు సుప్రీంకోర్టులో కేసు ఉన్నప్పటికి కూడా దాన్ని 19వ తారీఖు నిన్ననే కేసు ఉంది. ఆ కేసుకు సంబంధించిన ఫీడ్బ్యాక్ రాకముందు, కోర్టు ఏం నిర్ణయిస్తుందో తెలియకముందు వాళ్ళు వచ్చి అరెస్ట్ చేయడం అంటే మరి కోర్టును కూడా ధిక్కరించి, సుప్రీంకోర్టుని కూడా, భారతదేశంలో అత్యున్నతమైన న్యాయస్థానాన్ని కూడా ధిక్కరించి ఈడీ అరెస్ట్ చేయడం అనేది చాలా దుర్మార్గమైన చర్య. దీని ద్వారా బీజేపీ గాని, లేకపోతే కాంగ్రెస్ బీజేపీ కుమ్ముక్కై బీఆర్ఎస్ పార్టీని, కేసీఆర్ ని బలహీనపరచాలని చేస్తున్న చర్యలుగా మేము భావిస్తా ఉన్నాం. ప్రజలు గమనిస్తా ఉన్నారు. మీరు ఏదైతే అక్రమంగా అరెస్ట్ చేసిందో దాన్ని అన్నిటినీ కూడా రాజకీయంగా ఎదుర్కొంటాం, వ్యక్తిగతంగా ఎదుర్కొంటాం. నిర్దోషిగా కవిత గారు బయటకు వస్తారు.
దీంట్లో ఎలాంటి అనుమానాలు లేదు. ఒకవైపు బీజేపీ పార్టీ వాళ్ళతో పొత్తు కుదుర్చుకుంటే వాళ్ళతోనే రాజకీయంగా కలిసి వస్తే కేసులు ఉండవు. పెద్ద పెద్ద కేసులని కొట్టేసిన వాళ్ళు ఎవరైతే రాజకీయంగా ఎదుర్కోలేక ఇలాంటి పిరికి పంద చర్యలకు పాల్పడటం నిజంగా శోచనీయం, ఇది దుర్మార్గం. దీన్ని అన్ని రకాలుగా మేము ఎదుర్కొంటాం. న్యాయస్థానం పైన విశ్వాసం, నమ్మకం ఉంది. ఖచ్చితంగా పోరాడి గెలిచి విశ్వాసంతో తిరిగి వస్తామని చెప్పి తెలియజేస్తాం.